బీజేపీతో పొత్తులో ఉంటూనే పవన్ చేసిన ప్రకటన ఏపీ రాజకీయాలకు కీలక మలుపు తిప్పింది. ఆ తర్వాత పొత్తులోని బీజేపీని తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ అనేక ప్రయత్నాలు చేశారు. చివరికి ఆయన ప్రయత్నాలు ఫలించి టీడీపీ జనసేనతో బీజేపీ కూడా జట్టుగట్టింది. ఇక పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపులోనూ పవన్ కళ్యాణ్ త్యాగం చేశారనే చెప్పొచ్చు. కేవలం 21 సీట్లు 2 లోక్సభ స్థానాలను తీసుకున్న పవన్ కళ్యాణ్ తన సోదరుడు నాగబాబు కోసం తీసుకున్న అనకాపల్లి ఎంపీ సీటును కూడా చివరకు బీజేపీకి త్యాగం చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మెజారిటీ పెరగడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. బీజేపీతో పొత్తు ఏపీ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి ఒక రకంగా బీజేపీ పొత్తు కూడా కలిసి వచ్చిందనే చెప్పుకోవచ్చు. బీజేపీతో పొత్తు కారణంగా ఎన్నికల సమయంలోనూ పోల్ మేనేజ్మెంట్ విషయంలోనూ కూటమికి కలిసి వచ్చింది. ముఖ్యంగా ఎన్నికల సంఘం నుండి పోలీసు అధికారుల నుంచి కూడా టీడీపీకి సహకారం అందించిందని చెప్పుకోవచ్చు.